ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితము కురుక్షేత్రమే. మనసులో భయం వచ్చినప్పుడు కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాలి. అసలు విజయం అంటే బయటకు కనిపించే ఫలితమే కానవసరం లేదు. మనం మన మనసును, భయాన్ని జయించడం కూడా విజయమే. అసలు అదే మొదటి విజయం. నువ్వు నీ జీవితం కోసం ఇప్పుడు చూపే శ్రద్ధే రేపటి నీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. గుర్తుపెట్టుకో, విజయం కోసం ఏ ప్రయత్నం చేయకముందే ఓడిపోతానేమోననే భయం నుండి మొదట బయటపడు. నువ్వు నేర్చుకునే ఏ విషయమైనా అది వృధా అయ్యేది కాదు. నీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరో మార్గంలో ప్రయత్నించు. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే అప్పుడు జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే అల్పులు కూడా నీ మీద పెత్తనం చేస్తారు. నీ చుట్టూ ఉన్న ప్రతీదీ నిన్ను నియంత్రించడం మొదలు పెడుతుంది. నీ జీవితం ఒకరి చేతుల్లో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంతటి కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. నీకు ఇష్టముంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. నీకు కష్టమంటే దూది కూడా భారంగానే ఉంటుంది. నువ్వు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. నాకు సాధ్యం కాదు అనే భావనను తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. ఆవేశంలో జీవితం గురించిన నిర్ణయాలు తీసుకోకు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే ఎన్నో విమర్శలు వినిపిస్తాయి. అవి వింటూ ఆగిపోతావా లేక ముందుకు సాగిపోతావా అనేది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం పాండవులే. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారిని మాత్రమే చూపుతాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది, గెలుపు వైపు అడుగులు వేయాల్సింది, గెలిస్తే వచ్చే ఆనందాన్ని అనుభవించాల్సింది మనమే. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.